చేస్తామని హామీ ఇచ్చాం. మీరు ఓటేయండి, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తా అన్నాం, పూర్వ వైభవం తీసుకొస్తా అన్నాం. మేము చెప్పిన మాట మీరు నమ్మి ఆ రోజు మాకు అధికారం ఇచ్చారంటే మామూలు అధికారం కాదు. 194 మందిని గెలిపించారు. ఎవరిని పెడితే వాళ్ళని గెలిపించారు. నంద్యాల జిల్లా పార్లమెంట్ మెంబర్ని, అసెంబ్లీ మెంబర్ని బ్రహ్మాండంగా 7 మందిని గెలిపించారంటే నేను ఎప్పుడూ మర్చిపోలేను. రాయలసీమలో 7 సీట్లు తప్ప అన్ని సీట్లు గెలిపించారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రాజకీయాల్లో ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేస్తే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజాహితం కోసం పనిచేయాలి. ఈరోజు కొంతమంది మీరు చూశారు, నేను చెప్పాను, ఒక్క వివాదం కాదు, అన్ని వివాదాలే, అన్ని కుంభకోణాలే. మద్య విషయం మీరు చూశారు, మామూలు విషయం కాదు. 30,000 మంది కల్తీ మద్యం దాగి చనిపోయే పరిస్థితికి వచ్చారు. అందులో డబ్బులు సంపాదించుకునే పరిస్థితికి వచ్చారు. ఒక్కొక్క నెల 100 కోట్ల రూపాయలు అవినీతి చేసే పరిస్థితికి వచ్చారు. ఏమనాలి నాకైతే అర్థం కాదు.